అందరికీ నమస్కారం. బీబీజీ 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈరోజు హైదరాబాద్ కొత్తపేటలో అంగరంగ వైభవంగా జరిగాయి. బీబీజీ అంటే భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్. వివిధ రకాల బ్యాంకుల్లో వర్క్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఈ బీబీజీ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతి సంవత్సరం ఒక రోజున ఏదో ఒక ప్లేస్ నిర్ణయించుకుని ఇలా అందరూ కలిసి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం కొత్తపేటలో చాలా చక్కగా నిర్వహించారు నిర్వాహకులు. చూస్తున్నారు కదా, వీరంతా ఇందులోని సభ్యులు. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అజజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం అంటూ గణపతి స్తోత్రంతో ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు కమిటీలోని సభ్యులు, అతిథులు, అతిరథ మహారథులు. వీరంతా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత ఒక్కొక్కరు మైక్ తీసుకుని సంభాషించారు. ఈ రంగంలో వారు ప్రవేశించిన తీరు, రంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఆ తర్వాత సాధించిన అభివృద్ధి గురించి ఒక్కొక్కరు సంభాషించారు. అందరూ శ్రద్ధగా విన్నారు ఆ సంభాషణను. అలాగే మనం బీబీజీలో ప్రతి కార్యక్రమంలో సంవత్సరం మొదట్లో మనం ప్రతి వారు నాంపల్లి ఎగ్జిబిషన్ కి మనం వెళ్తాం. నాంపల్లి ఎగ్జిబిషన్ ని విజిట్ ని మనం చెలో నుమాయిష్గా మనం బీబీజీ జరుపుకుంటున్నాం. ఆ తర్వాత మహిళా కమిటీ సభ్యులను కూడా ఒక్కొక్కరిని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేశారు నిర్వాహకులు. ఉద్యోగం చేయడం కాకుండా రచయితగాను, నటుడుగాను, దర్శకుడుగాను, నాటకాలకు సంబంధించి నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. ఇప్పటికిప్పుడే యాక్టివ్గా ఉన్నాను. ఒకే ఒక అనుభవం చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి. నేను ఓ సినిమాలో కూడా నటించాను, మంచి రన్నింగ్ రోల్. మీ అదృష్టం కొద్దీ, నా అదృష్టం కొద్దీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. మీ అదృష్టం చూడలేరు, నా అదృష్టం కొట్టేవాళ్ళు. ఇది ఇప్పుడు విషయం కాదు. ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఒక నాటకం వేసినప్పుడు స్టేజ్ మీదకి వచ్చి నాకు పరిచయం ఆ నటుడు ఒక ఆయన తీసుకొచ్చి, ఈయన బాబు గారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఇప్పుడు కొత్త సినిమా డైరెక్టర్, ఆయన రచయిత డైరెక్టర్ గారు ద్వారకా హోటల్లో ఉన్నారు, మీరు రేపు ఉదయమే వచ్చి వారిని కలవండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. సినిమా ఛాన్సుల కోసం వాళ్ళకి Sure.